వాళ్ళ కథ నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అబ్బో బోళ్ళతో మోసగాడి స్క్రిప్ట్ అంతా నడిచింది. దాంతోపాటు మా టైం వస్తుంది, మేము కూడా చూస్తాం. కవితక్క నిన్న వార్నింగ్ ఇచ్చారు. సో మరి అది బీజేపీకి వార్నింగ్ ఇచ్చారా, కాంగ్రెస్ వార్నింగ్ ఇచ్చారా, అది హితమిద్దంగా తెలియట్లేదు. ఆవిడ బహుశా హైదరాబాద్ చేరుకున్న తర్వాత దాని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మలయాళ చిత్రసీమకు చెందిన హీరోయిన్లు ఎలాంటి వేధింపులకు గురయ్యారో జస్టిస్ హేమ కమిటీ ముందు వారు వెల్లడించిన విషయాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. రకరకాల పదవుల్ని సినిమా ప్రముఖులు, మలయాళ సినిమా ప్రముఖులు వదులుకోవాల్సి వస్తుంది. అమ్మ చైర్మన్ కూడా రాజీనామా చేసినట్టు మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఇవన్నీ వీటితో పాటు ఒకసారి మొత్తం అంటే 360 డిగ్రీస్లో కనుక చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్య అల్లు అర్జున్ మనసు గాయపరిచిందని చెప్పేసి ఆయన అభిమానులు ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. టు స్టార్ట్ విత్ అసలు మనం ఈ హైడ్రా వ్యవహారం తీసుకుందాం. ఆంధ్రాలో కూడా తెలంగాణ తరహాలో హైడ్రా మొదలు కాబోతోంది. మంత్రి నారాయణ నిన్న కన్నెర్ర చేసి మరీ చెప్పారు, హెచ్చరిక చేశారు. కబ్జాదారుల గుండెలో రైలు పరిగెత్తించాడు. అవును, హెచ్చరిక చేశారు ఆయన. ఈ హెచ్చరికలో అంటే ప్రధానంగా హైడ్రా అంటే చాలామంది ఈ చెరువుల ఆక్రమణకు సంబంధించినటువంటి నిర్మాణాలని తొలగించేటువంటి ఒక సంస్థగా మాత్రమే చూస్తున్నారు. అది పూర్తి స్థాయి వాస్తవం కాదు. అయితే వాళ్ళు ప్రాథమికంగా చెరువులు దీని మీద కేంద్రీకరించారు, కానీ నిజానికి దాని పరిధి చాలా పెద్దది. ఉదాహరణకి ఇక్కడ హైదరాబాదులోనే వాళ్ళు చిత్రపురి కాలనీలో 2-3 అక్రమ నిర్మాణాలను కూడా కూలగొట్టడం అనేది కనిపించింది మనకి. అంటే పైగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నోటీసులు ఇవ్వక్కర్లేదు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు అని చెప్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి స్ట్రైట్ అవే కొట్టేయచ్చు అనేటువంటి కొట్టేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఎవరు ప్రదర్శించగలరు అంటే ఐపీఎస్ అధికారులు మాత్రమే ప్రదర్శించగలరు. కాబట్టే ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు అక్కడ అనే లెవెల్ తెలంగాణలో ఇప్పుడు హైడ్రా మీద జరుగుతున్నటువంటి చర్చలు. ఇప్పుడు ఇలాంటి నిర్మాణం ఒకటి ఏపీలో తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులని కబ్జాల నుంచి కాపాడుకోవటం అనేది ప్రోగ్రాం. అంటే అవి ఏ రకమైనటువంటి ఆస్తులైనా కావచ్చు, దేవాదాయ శాఖ ఆస్తులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇంకేదైనా పనికి కేటాయించి ఆ పని జరగక అలా ఉండి దాన్ని ఎవరైనా ఆక్రమించి ఉన్నప్పటికీ, ఇలా ఏ రకమైనటువంటి ప్రభుత్వ పోరంబోకు భూములు కావచ్చు, దేన్నైనా సరే ఎవరైనా సరే ఆక్రమిస్తే వాళ్ళ నుంచి ఆ భూమిని కాపాడటం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక నిర్మాణాన్ని మేము కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని చాలా స్పష్టంగా చెప్పాడు. అది కేవలం చెరువుల ఆక్రమణ కాదు, అన్ని ఆక్రమణల మీద అది తన ప్రతాపం చూపించేటువంటి అవకాశం ఉంది. ఆ స్థాయి సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ టైంలో జరిగినటువంటి భూదందాల మీద సీరియస్గా దృష్టి పెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహంలాగా కనిపిస్తోంది. ఆల్రెడీ అట్నుంచి ఈరోజు ఉదయం నుంచి రెస్పాన్సెస్ మొదలైపోయినాయి. నారాయణ గారి ప్రకటనకి రెస్పాన్సెస్ మొదలైపోయినాయి. మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి ఓవర్ యాక్షన్ చేసినా కానీ మేము ఉపేక్షించము, ఊరుకోము అన్న టైపులో వాళ్ళు కూడా వార్నింగ్స్ మొదలుపెట్టేశారు అట్నుంచి. కాబట్టి ఈ హైడ్రా అనేది తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఎలాంటి చిచ్చు రాజేసిందో, ఎలాంటి యుద్ధ వాతావరణం, నిజానికి అంత సీరియస్ యుద్ధం జరగటం లేదు, కానీ ఏపీలో అది కొంచెం సీరియస్ ఫేజ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అనేటువంటిది ఈ హైడ్రాని పోలినటువంటి నిర్మాణం గనక ఏపీలో తీసుకొస్తే కొంచెం సీరియస్ ఫైట్ గట్టిగా నడిచేటువంటి ఛాన్సెస్ అయితే బలంగా కనిపిస్తున్నాయండి. రైట్. అంటే దీంతోపాటు కనుక గమనిస్తే ఈ ఫైట్ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే కాంక్రీట్గా ఐడెంటిఫై చేశారు. దాదాపు ఒక విదిన్ సిటీ లిమిట్స్ 35 ట్యాంక్స్ ఉన్నాయండి. 35 చెరువులు ఉన్నాయి. 35 చెరువులు సెంటర్గా చర్యలు మొదలెట్టారు. ఇవాళ రేపు మరి ఓవైసీ గారి ఆక్రమణలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుని కాలేజీలో ఎట్లా ఎఫ్టీఎల్ లెవెల్కి లోబడి ఉన్నాయా లేకపోతే అతిక్రమించి ఉన్నాయా అనే దాని మీద లోటస్ పాండ్ వ్యవహారము